ఆ, కిరణ్ తుమ్మల గారు, ఏంటి ట్రంప్ వస్తే నిజంగానే వణికిపోవాల్సిందేనా? 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు చేయబోతున్నారంట కదా ఆయన. అందులో మన భారతీయుల మెడ మీదకి వచ్చి వేలాడే కత్తి ఏంటి? నిజంగా అసలు అలాంటిది ఉందా? ఇవన్నీ అపోహలేనా? అంటే సార్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కొత్త ప్రెసిడెంట్ ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేయడం అనేది నార్మల్గా జరుగుతుంది సార్. మీరు పాతిక అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్న మినిస్ట్రీలో ఉన్న వార్త ఏంటంటే దగ్గర దగ్గర 100 వరకు చేస్తారు అని చెప్పి. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఏదో అంటే మన మీద వచ్చేది అది కాదు, మీ మీదకి వచ్చేది కాదు. అంటే నేను మన భారతీయులు అని కూడా అనకూడదు, ఎందుకంటే నేను అమెరికన్ కాబట్టి మా అమెరికన్స్ అనే అనుకోవాలి నేను. సో అమెరికాకి సంబంధించిన వార్తల వరకు చూసుకుంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇమిగ్రేషన్ మీద కొన్ని మార్పులు తెచ్చే అవకాశం అయితే ఉంది. అంటే దానివల్ల మనకి ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు ప్రజలకి, ఇండియన్స్కి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఇదేది కొత్తగా జరుగుతున్నది, ఈ ప్రెసిడెంట్ కొత్తగా వచ్చాడు కాబట్టి ఇది ఫస్ట్ టైం జరుగుతుంది కాదు. ఇంతకు ముందున్న ప్రెసిడెంట్లు కూడా చేస్తూ ఉంటారు. దీంట్లో మన దగ్గర కనుక ఎలా అయితే తిరుపతికి చైర్మన్ని, లేకపోతే వివిధ బోర్డులకు చైర్మన్ ఏర్పాటు చేస్తామో, అలాగే అమెరికాలో కూడా ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు ఆ ప్రెసిడెంట్ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే వాళ్ళని ఎంపిక చేసే ప్రయత్నంలో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తారు. దాంట్లో కొన్ని కాంట్రవర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా రావచ్చు, లైక్ ఇమిగ్రేషన్ పాలసీస్ మీరు చెప్పినట్టుగా. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళని కొంతమందిని అంటే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని డిపోర్ట్ చేస్తాము, ఇలాంటివి చేయొచ్చు. కాకపోతే ఆ డిపోర్ట్ చేయడానికి కూడా ప్రెసిడెంట్ గారు ఆర్డర్ ఇచ్చారు కదా అని ఎమ్మటే పొద్దున్నే బస్ ఎక్కించి పంపించరు. దానికి కూడా ఇక్కడ చట్ట ప్రకారంగానే అన్ని ప్రకారంగా చట్టాలు అన్ని పాటించి ఇది ఇల్లీగల్ అని పూర్తిగా నిర్ధారించినాక కోర్టు ఆర్డర్తోనే వాళ్ళని పంపిస్తారు. సో ఒక చట్ట ప్రకారంగా జరిగే ప్రక్రియని మనం అంటే ఈ దేశం తరపున ఆహ్వానించాల్సిందే. రైట్. అంబాసిడర్ వినోద్ గారు, సో లాస్ట్ వీక్ కూడా మనం చర్చించాం, బట్ సందేహాలు పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గటం లేదు. ఎందుకు? దానికి తోడు అమెరికాలో కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకార వేళ ఇంకా కాస్త ముందుగానే కార్చిచ్చు కూడా మరి చూడబోతే విపరీతంగా వ్యాపించింది. సో ఏంటి అసలు ఈ పరిణామాలు ఏంటి సార్? అంటే అది పర్యావరణానికి సంబంధించి, ఇదేమో ఇటు పొలిటికల్ వెదర్ కూడా చాలా రఫ్గా ఉంది. చాలామందికి సినిమా చూపించబోతున్నాడు ట్రంప్, నిజమేనా? అంటే ముందుగా ప్రేక్షకులకు, తర్వాత మన తోటి ప్యానలిస్ట్ అందరికీ నమస్కారము. కిరణ్ గారు అన్నట్టు ఏ ప్రెసిడెంట్